సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో బాలుగాని టాకీస్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. మీ కెరీర్ స్టార్ట్ ఆల్మోస్ట్ 24 years అయినట్టుందన్న. మూవీ రఘు అనే క్యారెక్టర్ చేశారు. అప్పటి నుంచి ఇండస్ట్రీ మీరు స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఏం చేంజ్ అయిందంటే ఏం చెప్తారు? డిలే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసేవారు ఆ టైంలో. ఒక డైరెక్టర్ కెరియర్లో ఆల్మోస్ట్ 100 సినిమాలు చేసిన డైరెక్టర్లు ఉన్నారు మన దగ్గర. అబోవ్ 100 మూవీస్ చేసిన దర్శకులు రాఘవేంద్ర గారు కానీ, దాసనారాయణరావు గారు, కోటరామకృష్ణ గారు, పోతునారాయణ గారు, అందరూ అన్ని సినిమాలు ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్స్ రీచ్ అవ్వడం అనేది చాలా, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. అంటే ఆ ప్రొడక్షన్ సైడ్ అది కొంచెం ప్రొడ్యూసర్కి బర్డెన్ పెరిగిందని మాత్రం నేను అదే గమనించాను. బాగా చాలా ఎక్కువ బర్డెన్ పెరుగుతుంది అంతే కదా. ఇప్పుడు ఒక డేకి ఒక షూటింగ్కి ఇంతనే ఉంటుంది. ఓ రోజుకి చిన్న సినిమా అయితే రోజుకి 1,00,000, పెద్ద సినిమా అయితే డిపెండ్స్ ఆన్ ఆర్టిస్టులు, రోజు 10 లక్షలు ఖర్చు. డేస్ పెరిగే కొద్దీ నీకు ఆ ఖర్చు పెరుగుతూనే ఉంటుంది కదా. అది బేసిక్గా అదొకటి మేజర్ ఇది. అండ్ స్టోరీస్ కూడా బేసిక్గా కొంచెం ఇక్కడ కమర్షియాలిటీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్న సినిమాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బేసిక్గా. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం స్లోలీ ట్రెండ్ చేంజ్ అవుతుంది. మళ్ళీ సినిమా వెనక్కి వెళ్తుంది కొంచెం. మళ్ళీ ఇప్పుడు మీకు బాహుబలి దగ్గర నుంచి జానపదాలకి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఇప్పుడు కల్కి, అలాగే అది మన నిఖిల్ సినిమా ఇది కార్తికేయ, ఇవన్నీ ఎందుకు ఇష్టపడుతున్నారు? మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తున్నాయి. సైకిల్ తిరుగుతుంది అంతే, మళ్ళీ వెనక్కి అంతే న్యాచురల్. ఇప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో జొన్న రొట్టి, సజ్జ రొట్టి పేదవాళ్ళ ఫుడ్ అనేవారు, పేదవాళ్ళు తినే ఫుడ్ అనేవారు. అది ఇప్పుడు ధనికుల ఫుడ్ అయింది. అవునా కదా? ఇప్పుడు రివర్స్ అయింది. నీకు అన్నం కన్నా అదే ఎక్కువ. సో లైక్ అదే సైకిల్ అంతే. ఓకే. మళ్ళీ గంజి మన్నాడు ఏదో స్టార్ హోటల్ చెద్దన్నం మెనూలో కనిపించింది. ఎంత రాజు 1200 రూపాయలు చెద్దన్నం. 1200 రూపాయలు పెట్టి చెద్దన్నం తినే రోజులు వచ్చాయి చివరికి. అది కూడా చాలా ఏంటది ఆర్గానిక్ అనమాట దాని పేరు. ఆర్గానిక్ చెద్దన్నం. నార్మల్గా అయితే ఎంత అవుద్ది అన్న సద్దన్నానికి? చెద్దన్నానికి ఏమవుతుంది? ఏం కాదు, మిగిలింది పడేసేది అది అంతేగా. సో అది సింపుల్ సైకిల్. శరణ్య గారు, మీ ప్రొఫైల్ అంతా చూస్తుంటే నార్మల్గా ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే, దాదాపు సరౌండింగ్లోనే ఉన్న అమ్మాయి లాగా అనిపించారు మీరు. అంటే ఎక్కువ ఫొటోస్ కానీ బాగా ఎక్కువ మోడలింగ్ అంటే బాగా ఇష్టమా, లేకపోతే ఫోటోషూట్ మీద ఏమైనా ప్యాషనా? అదేం లేదండి, యాక్చువల్లీ నేను థియేటర్ చేశాను. ఓకే. సో ప్లేస్ చేస్తూ అలా వెళ్తున్నాను. మోడలింగ్ అసలు నేను చేయలేదు. ఆడిషన్స్ ఇస్తూ యాడ్స్ చేశాను, కొన్ని యాడ్స్ కూడా యాడ్స్ చేశాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఫిలిమ్స్కి కూడా ఆడిషన్ చేస్తూ దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు బాలుగాని టాకీస్. ఓకే. ఈ స్టోరీ చెప్పగానే పర్టికులర్ కీ పాయింట్ మీకు ఏది నచ్చింది ఈ మూవీలో? స్టోరీ చెప్పగానే అని కాదు, ఫస్ట్ అసలు నాకు ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి నాకు స్టోరీ చెప్పే ముందు నన్ను అసలు నేను ప్లే చేయగలుగుతానా లేదా అనేది వాళ్ళు చూస్తారు కదా. సో అట్లా ఆడిషన్ ఇవ్వమన్నారు. కర్నూల్ దగ్గర డోన్ అనే ప్లేస్లో ఈ స్టోరీ అంతా జరుగుతుంది అనమాట. సో ఆ యాస కూడా జనరలీ మనం రాయలసీమ అనగానే సినిమాటిక్ రాయలసీమ లాంగ్వేజ్ మనకు తెలుసు, కానీ అది కాదు అసలు. దే వాంట్ ఆ న్యాచురల్గా వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా కావాలి అన్నారు. సో అలా ఆడిషన్ చేసి పంపించాను. దెన్ లుక్ టెస్ట్ జరిగింది, నేను సెలెక్ట్ అయినా. అప్పుడు తెలిసింది స్టోరీ. ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇందులో ఎవ్వరం కూడా సినిమాటిక్గా నేను అన్నట్టు కాకుండా న్యాచురల్గా, చాలా న్యాచురల్గా మా లుక్ కానీ మేకప్ కానీ మా డీగ్లామర్గా ఉన్నారు. మీరు అనుకోలే ఫస్ట్ ప్రొఫైల్ చూడంగానే అలా మరి హీరోయిన్స్ అంత డీగ్లామర్ చేస్తే గుర్తుపడడం కొద్దిగా కష్టం కదా. అంటే నేటివిటీ అనుకున్నాడు ఆయన డైరెక్టర్. అది నన్ను కూడా ఫస్ట్ నేను పిలిచినప్పుడు ఆఫీస్కి వెళ్తే ఇలా అప్పుడే నేను ఏదో డైట్ చేసి బాసిల్మే కంగారు పడ్డాడు ఒకసారి. ఇదేంటన్నా మొన్న పలాస సినిమాలో లావు ఉన్నారు, ఇప్పుడు సన్నగా అయ్యారు, నాకు ఆ రఘు కావాలంటాడు. ఇప్పుడు నీకోసం నేను మళ్ళీ మొదలెట్టాను రా దేవుడా, డైట్ కష్టపడే రాత్రి డైట్ చేసి చెప్పి ఆ రోజు మళ్ళీ బిర్యానీ కొంచెం గట్టిగా లాగించి మళ్ళీ ఆ టైం కొద్ది మళ్ళీ కొంచెం ఒక 8 కిలోలు పెరిగా సినిమా కోసం. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకా బాబాయ్ అంటే మీకు ఎట్లా అనిపించుద్ది కొన్ని స్టోరీలు చెప్తున్నప్పుడు? కానీ నాకు స్టోరీ ఇట్లా ఏం చెప్పలేదండి. మీరు రాయలసీమ స్లాంగ్లో మాట్లాడాలన్నారు, డోన్ అన్నారు,
అక్కడ డోన్లో సరస్వతి శిశు మందిర్ అనేది ఒక స్కూల్ ఉంటుంది. ఓకే. నేను స్కూల్ అన్నిటికీ ప్రముఖంగా ఉంటి. ఆ డోన్లో కూడా ఈ శిశు మందిర్ ఉన్నది అని ఆ ఉద్దేశంతో డోన్ మాకు పాత డోన్లో పనిచేసిన ఆచార్యులందరూ మాకు డోన్ అని చెప్తుంటే వింటుండేవాడిని. ఆ రకంగా వెళ్ళినాక చెప్పంగానే సినిమా చెప్పంగానే నాకు సినిమా హీరోయిన్ ఈ కథలు ఇవన్నీ పట్టలే. వాళ్ళు ఒక తాత కథ, నాలాంటి వాడు రాయలసీమలో కాదు తెలంగాణలో కూడా ప్రతి ఊరికి ఒక్కడన్నా ఉంటాడు ఈ క్యారెక్టర్. సాయంత్రం కాగానే సెక్యులర్ సినిమాలు చూసిపోయి పాడుకునేటటువంటి ముసళ్ళు ఉంటారు. నా క్యారెక్టర్ అది. ఓకే. ఆ శృంగార నాయిక సినిమా చూసి మందు కొట్టి ఇంటికి పోయి సెకండ్ షో చూసి పోయి పాడుకుంటా. ఓకే, మీకోసం అప్పు చేసి మరి సినిమాలు వేస్తున్నాడా? నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఊళ్ళో. ఓకే. వాళ్ళ కోసం ఇబ్బంది పడతాడు. అయితే మీరు ఎక్కడ ఇబ్బంది పడతారని? నేను ఎక్కడ ఇబ్బంది పడను. ఏ ఇబ్బంది లేకుండా బతికేటటువంటి చాలా ప్రశాంతంగా జీవించేటటువంటి వ్యక్తిని నేను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూను నాకు ఎప్పుడు కొత్తగా కష్టాలు రావు, కొత్తగా వచ్చే నష్టాలు ఉండవు, కలిమిలేములు లేకుండా ఉండేవాడిని. కానీ ఆ సినిమా టాకీస్ నటించడానికి ఒక కథానాయకుడు ఎన్ని కష్టాలు పడతాడు తన టాకీస్ను నిర్విఘ్నంగా కొనసాగించడానికి, అదంతా ఈ కథ, సినిమాలోని కథ. అన్న రఘు అన్న, అంటే నాకు డౌట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీ మూవీస్ చూసుకునేసరికి డిఫరెంట్ రోల్స్, అంటే కొన్నిటికి కంపారిజన్ ఉండదు, కొన్ని క్యారెక్టర్స్కి చూస్. ఎందుకు అంటే మీరు స్టార్టింగ్ నుంచి రీసెంట్ కూడా చాలా సినిమాల్లో మీరు సైడ్ క్యారెక్టర్లు, ఆపరేషన్ రావణ్లో కూడా వెళ్ళిన క్యారెక్టర్లు ఈ టైప్ చేసుకుంటున్నారు. అంటే స్టోరీలో పర్టికులర్ ఈ ప్లాట్ ఉంటేనే చెయ్యాలి, లేదా ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకొని వెళ్ళిపోదాం అని? ఏ క్యారెక్టర్ వచ్చినా అలా ఇప్పుడు ఇప్పటికి ఒక 60 సినిమాలు అయ్యాయి. ఇప్పుడు ఐ థింక్ పలాస్ తర్వాత ఇది ఇప్పుడు 12-13 టోటల్గా నంబర్ అవుతుంది. బట్ ఏంటంటే నేను ఒకటి చూసుకున్నాను, నా క్యారెక్టర్కి ఒక టేక్ ఆఫ్ ఉండాలి, ఒక ప్రాపర్ ల్యాండింగ్ ఉండాలి. ఇలా వచ్చి అలా కాకుండా వెళ్ళిపోయేది, అలా అయితే ఊరికే గ్రూపుల్లో గుంపుల్లో నించున్నట్టు అట్లా కాకుండా దానికి ఒక విశిష్టత ఉండాలి. పాత్రకి ఏదైనా ఒక ఔచిత్యం అంటారు కదా, పాత్ర ఔచిత్యం అంటారు కదా, అది ఉండేటట్టు చూసుకుంటాను. అంతే, అదైతే చేస్తాను. లేకపోతే నా మ్యూజిక్ నాకు ఉంది కదా, నా మ్యూజిక్ నాకు ఉన్నాయి. మీకు బాగా 2010 అనేది బాగా కలిసి వస్తున్నట్టుంది అన్న అవార్డ్స్. సంతోషం, మిర్చి చాలా వచ్చాయి. ఆల్మోస్ట్ 5 ప్లేబ్యాక్ సింగర్గా సంతోషంలో వచ్చింది, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మళ్ళీ సంతోషం. ఆల్మోస్ట్ 5-6 అవార్డ్స్ దాకా వచ్చినాయి మీకు 2010లోనే. ఇది బంపర్ ఆఫర్ టోటల్ 7 అవార్డ్స్ వచ్చాయి. 7 అవార్డ్స్. నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా. ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా ఒకటి వచ్చింది. అదే నంది అవార్డు వచ్చింది. ఓకే. ఫిలిం ఫేర్ వచ్చింది. అండ్ సారీ, ఫిలిం ఫేర్ కాదు, ఇది మన రేడియో మిర్చి, బిగ్ మ్యూజిక్ అండ్ సంతోషం, ఇంకోటి కూడా ఏదో మొత్తం 7 అవార్డ్స్ వచ్చాయి ఆ ఇయర్ నాకు. సంతోషంలోనే ప్లేబ్యాక్ సింగర్ గా ఒకటి వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకటి వచ్చింది. ఆ ఇయర్ లైఫ్ టర్న్ ఆన్ అయింది అనుకోవచ్చా మీకు? యా, బేసిక్ ఎందుకంటే నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. యాక్చువల్లీ ఒక చీఫ్ టెక్నీషియన్ ఒక సినిమాకి దర్శకుడు, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఇదంతా చీఫ్ టెక్నీషియన్స్. సో ఒక సింగర్ నుంచి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోట్ అయిన ఇయర్ అది. అంటే నేను అనుకోకుండా వచ్చిన అవకాశం నాకు అది. ఓకే. ఈ డైరెక్టర్ గారు ముందు సినిమాలు ఏం తీసారు కనుక్కున్నారన్న? లేదు, తను చేయలేదు, ఇదే ఫస్ట్ ఫిల్మ్ తనకి. లేదు, కోరిక, కెమిస్ట్రీ అనేది షార్ట్ ఫిల్మ్స్. అది నార్మల్ గా ఒకసారి చూడాల్సింది. అవునా? ఈ కంటెంట్ తగ్గట్టే అనిపించింది. టైటిల్ కూడా కోరిక, ఇంకోటి కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఐ థింక్ టైటిల్ ని బట్టి వెళ్ళలేము, స్టోరీ లోపలికి వెళ్తే ఇప్పుడు ఇది కూడా మీకు ట్రైలర్ చూస్తుంటే మీకు అనిపించుండొచ్చు స్టార్టింగ్ అలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ ఫిల్మ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది చాలా నేటివిటీతో మంచి స్టోరీ లైన్ ఉండి, ఇప్పుడు మనం చూస్తాం కదా రఘు గారు చెప్పినట్టు ఇప్పుడు వచ్చే స్టోరీస్ అన్ని చాలా సింపుల్ స్టోరీ లైన్స్తో సరౌండ్ అయ్యి జనాలు కూడా అలా చూడడానికి ఇష్టపడుతున్నారు. సో అలాంటి మంచి స్టోరీ ఉన్న, ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్స్, వి ఆల్ నో దట్ ఇట్స్ అన్ ఎమోషన్ కదా మన అందరికి. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళి అక్కడ ఆ వైబ్ మనకి మల్టీప్లెక్సెస్లో ఒకసారి రాదు. సో అలాంటి ఒక సింగిల్ స్క్రీన్ టాకీస్ని నడుపుతున్న బాలు అనే అతని కథ, దాన్ని ఎలా కాపాడుకుంటాడు అనే కథ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇది థర్డ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చా మీకు?
సరే లేదండి, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిలిం, ఇంకా కొన్ని రిలీజ్ మిగతావి నెక్స్ట్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ రిలీజ్ అవుతాయి. ఓకే, మీకు కొన్ని సీన్స్ చేసేటప్పుడు దీని ముందు సీన్ ఇట్లా తీసుకొని నెక్స్ట్ సీన్ అంటే నెక్స్ట్ డే చేస్తారు కదన్న కొంతమంది ఫ్రెషర్స్కి, అంటే చూసుకునేసరికి ఎంతవరకు మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది? అంటే చెప్పినప్పుడు కానీ ఓకే, దీని బ్యాక్ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఐ థింక్ ఆ విషయంలో మేము అందరం చాలా అదృష్టం అనాలి. మేము చాలా వర్క్ షాప్స్ చేసాం సినిమా షూట్కి వెళ్ళే ముందు. సో అప్పుడే మాకు స్టోరీ అంతా తెలుసు. సో నాకేమి జనరల్లీ ఐ నో మీరు ఎందుకు అడుగుతున్నారో, చాలా మంది హీరోయిన్స్కి స్టోరీయే తెలీదు అలా చెప్తుంటారు, బట్ అలా ఏం కాదు. సాయంత్రం కాకనే సెక్యులర్ సినిమా చూసి మందేసుకొని ఇంటికి పోయి హాయిగా పడుకోవడం, గత శ్రమంతా మర్చిపోయి పడుకోవడం అనేది ఆనవాయితీ ఈ వ్యక్తికి. అట్లాంటి నాకు ఎలాగైనా సరే ఎన్ని కష్టాలైనప్పటికీ ఈ సినిమా టాకీస్ నువ్వు నడిపించాలి అనేటటువంటి కథానాయకుడి పాత్ర. సెకండ్ షో సినిమా చూడడానికి నాకు తాగడానికి కూడా సహకరిస్తుంటాడు హీరో. ఓకే, అటువంటి క్యారెక్టర్ నాది ఒకటి. మనోడా మీకు దీంట్లో తను కాదు కదా? యా, మనవాడు అనిపిస్తాడు. ఓకే, ముసలోడు అందరు తాత అంటారు కదా, ఆ తాతలో నేను తాతను. ఓకే, అట్లా అంటే మీరిద్దరు కలిసి ఏమైనా చేసేది ఉంటుందా, చంపేయడం కానీ ఏదైనా? నేనేం చేయలేదు, ఏం చేయలేదు, అంత హీరో చేస్తాడు. నువ్వు చూస్తూ ఉన్నావు లీక్స్ ఎక్స్పెక్ట్ కదా చేస్తున్నారు. మొత్తానికి. అలా కదా నార్మల్గా, అంటే అన్నావుగా బాబాయ్. నేను శకిలాకు అభిమాని, ఓకే, నేను బాలుకు అభిమాని కాదు, శకిలా సినిమాలకు అభిమాని. నన్ను ఆ ఊర్లో అందరు శకిల తాత అని పిలుస్తారు. అంటే అటువంటి శకిల సినిమా చూస్తుంటాను కనుక నేను ఆ సినిమా పడితేనే టాకీస్కి వెళ్తాను, వేరే సినిమాలు చూడడం. ఓకే రఘన్న, నార్మల్గా మూవీలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఆదిత్య గారు మంచిగా ఉందన్న. ప్రతి సీన్లో స్టార్టింగ్ అంతా కామెడీగా అనిపించి ట్రైలర్లో ఒక సగభాగం నుంచి ఒక మ్యూజిక్ అనేది సడన్ చేంజ్ వస్తుంది. ఈ ట్రైలర్ ప్రకారం ఇప్పుడు చాలా మందిని చూసుకునేసరికి థియేటర్ రిలీజ్ అయినా ఆహాలో, ఇది ఆహాలో రిలీజ్ అవుతుంది. మామూలుగా థియేటర్ రిలీజ్ అనేది అన్న సింగిల్ స్క్రీన్స్ చాలా ఇబ్బంది అవుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. ఒక 3 days 5 days ఆడడం అనేది బాగా గగనం అయిపోయింది. ఇంతకు ముందు మీరు అప్పట్లో చేసేటప్పుడు ఒక 100 days 200 days ఆడేది. ఇప్పుడు ఎందుకు ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది అంటారా? జనరేషన్ మారే కొద్దీ థియేటర్ ఓటీటీఏ ఇంకా ముందుకు వెళ్ళిపోద్ది అంటారా మీరు? ఇప్పుడు అంటే బేసిక్గా అంటే నేను ఇప్పుడు థియేటర్స్ అప్పుడు మల్టీప్లెక్స్ లేవు, ఓన్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి. సో ఒక సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు బాలకృష్ణ గారిదో చిరంజీవి గారిదో పెద్ద పెద్ద లెజెండ్స్ వాళ్ళ సినిమాలన్నీ రిలీజ్ అయితే హార్డ్లీ అప్పుడు థియేటర్స్ ఆల్ ఓవర్ మొత్తం ఒక అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఇవన్నీ చూసుకున్నా ఒక 50 థియేటర్లు ఉండేవేమో. సో థియేటర్స్ తక్కువ ఇప్పుడు ఒక ఊర్లో ఒక థియేటర్లో రిలీజ్ అయ్యేది సినిమా బేసిక్గా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి సినిమా అంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో రిలీజ్ అయ్యేది, లేదా అక్కడ ఒక మీరా డైలాగ్స్లో ఒకటి, ఆ చివర ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క థియేటర్కి సినిమా రిలీజ్ అయ్యేది. సో ఆ ఏరియా మొత్తం అదే థియేటర్కి వెళ్ళేవారు. టికెట్లు దొరకపోవడం, నెక్స్ట్ షోకి వెళ్ళడం దొరకపోతే, లేదా ఈరోజు దొరకపోతే రేపు వెళ్ళడం. సో ఇట్లా ఒక సినిమా లైఫ్ సస్టైన్ అయ్యేది. ఇప్పుడు ఏమైపోయింది, టూ మెనీ థియేటర్స్ అయిపోయాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డేనే 1000 పైగా థియేటర్లు అంటున్నారు, 2000 థియేటర్లు అంటున్నారు. వాటిల్లో షోస్ ఎన్ని, పొద్దున్న 4 గంటలకు ప్రీమియర్ మొదలు పెడితే మర్నాడు సాయంత్రం 4 గంటల వరకు వేస్తూనే ఉంటున్నారు షోస్ అన్ని. సో మరి ఆటోమేటిక్గా 3 days అయిపోయింది ఇప్పుడు సినిమా. 300 days నుంచి 3 daysకి వచ్చేసింది సినిమా. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు నిలబడినట్టు, పోయిందా పోయినట్టు అంతే. సో అలాంటి సిచ్యువేషన్లోనే సింగిల్ థియేటర్స్కి మేజర్ ఎఫెక్ట్ పడిపోయి క్లోజ్ అయిపోయి కళ్యాణ మండపాల కింద అయిపోతున్నాయి ప్రతి ఏరియాలో. అంటే ఓటీటీలకు కూడా ఆల్మోస్ట్ ఒక 1 week 2 weeksలో ఇచ్చేస్తున్నారు కొన్ని సినిమాలు. దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్గా ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్తే ఏమవుతుంది, 500 రూపాయలు పెట్టి పాప్కార్న్, 400 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్, 300 రూపాయలు పెట్టి టికెట్, మొత్తానికి ఒక ఫ్యామిలీ కనుక ఒక 10,000 వదులుతుంది రోజు. క్యాంటీన్లోనే ఒక 2000 అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఏమనుకుంటాడు, సంవత్సరానికి 800 రూపాయలు చందా కడితే ఓటీటీ సంవత్సరం చందా 832 రూపాయలు ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళి ఇంట్లో తీరిగా యాప్ పాజ్ అయ్యి వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు, మళ్ళీ పాజ్ అయ్యి తీరిగా చూసుకుంటారు. ఆ డబ్బు పెట్టే డబ్బులకి వీళ్ళు ఏం చేస్తున్నారు, మంచి సౌండ్ బార్స్ కొనుక్కుంటారు, టీవీకి అటాచ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంట్లో చిన్న సినిమా ఎఫెక్ట్ అవుతుంది వాడికి. ఓకే, సో అవన్నీ ఎఫెక్ట్. ఆయన ఇప్పుడు తేజ గారు అన్నారు చూడండి ఇంటర్వ్యూలో, పాప్కార్న్ ప్రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్ జనాలు ప్రేక్షకులు పెరుగుతారు. నిజంగా తెలుసా, చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది.
అంటే ఒక థియేటర్కి వెళ్ళినోడికి సినిమా చూద్దాం అనుకున్నాడు వాడు మినిమం ఉంటుంది ఏదైనా సరదా పాప్కార్న్ తింటూ సినిమా చూడాలని ఫీలింగ్ ఉంటుంది. వాడికి 500 రూపాయలు పాప్కార్న్ పెడితే వాడి తినేటప్పుడు కూడా మనసంత ఉండదు. వాడికి ఒకటి కింద పడినా వాళ్ళు ఎక్కడికి రూపాయి కింద పడినట్టు అనుకుంటాడు. ఓకే. సో వీళ్ళు కూడా కొంచెం అది కంట్రోల్ చేయగలిగితే బాగానే ఉంటుంది. జనం మళ్ళీ అడిగి పెరుగుతారు. రావట్లేదని ఎందుకు అనుకోవాలి చెప్పు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని సినిమాలు ఇప్పుడు బలగం మరి థియేటర్లోనే కదా సినిమా 100 days ఆడింది. అంటే కాలేజ్ వాళ్ళు కాకుండా ఫ్యామిలీస్తో సహా వెళ్ళేదట్టు అందరూ రావట్లేదు కదా. ఇప్పుడు నిన్న ఇప్పుడు మన నాని గారి సినిమా ఉంది, సరిపోదా శనివారం. మరి దానికి వెళ్ళే అంత ఆడియన్స్ అంతా ఫ్యామిలీ ఆడియన్సేగా. నేను అది చిన్న సినిమాల గురించి. చిన్న సినిమాలు ఇప్పుడు ఆయి వచ్చింది మొన్న, కమిటీ కూరలు వచ్చింది. మరి అవి 2 నెలలు 100 సినిమాలు రిలీజ్ అయితే అంటే ఏదో ఉంటే తప్ప జనం థియేటర్కి వెళ్ళి వీళ్ళు కొట్టించుకోవడానికి రెడీగా. అంటే బాబాయ్ అనుకుందే ఉండాలని ఇది అలాంటి అట్లా ఉండదు. ఓకే. ఉండదు. తక్కువ బట్టలు వేసి అమ్మాయిలను చూపించేటటువంటి సినిమాల్లోకి రావాలని కోరుకోడు ఎవరు. ఎగ్జాక్ట్లీ. జీవితంలో అందరం అన్ని చూస్తున్నాం, ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటారు. ఇబ్బంది లేకుండా నేను నా కుటుంబంతో కలిసి చూసి కాసేపు రోజు నిత్య జరుగుతున్న సంఘర్షణలకు దూరంగా నన్ను నేను వేరుపరచుకోవాలి, కొద్దిసేపు దూరంగా ఉండాలి, లేదా నేను చేస్తున్న పని సరి అయినది నిరూపించుకోవాలి. అలాంటి ఆలోచనలతో వస్తుంటారు. రోజు గమ్యం తెలకుండా పారిపోతున్నాం. సంపాదన సంపాదన సంపాదన. చిన్న పుట్ట శ్రీరామంటే హాయిగా ఉంటా, అప్పుడే బారు వచ్చి అప్పుడే మకాన్, నా కంచం నా మంచం, నా బొర్ర నా ఊళ్ళే నా పిల్ల అనుకునే స్థితి నుంచి వేరుగా మనల్ని మనం చూసుకోగలిగే స్థితిలో రావాలని కోరుకుంటాం. ఆ రూట్లో వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఈ సినిమా? కొద్దిసేపు నన్ను నిత్య జీవితం నుంచి పక్కకు మరల్చి చూడడానికి అవకాశం ఉంటుందా, నన్ను నేను చూసుకునే అవకాశం ఉందా లేదా చూస్తాం. ఓకే. ఇప్పుడు అంటే మీ క్యారెక్టర్ నుంచి సినిమాలో ఏదైనా ఇంటర్వెల్ సీన్ కానీ మీ నుంచే టర్న్ ఆన్ వద్దంటారా? ఇప్పుడు ట్రైలర్లో ఎలా ఉంది సేమ్ అట్లాగా మీ నుంచి? నిజంగా నాకు కూడా గుర్తులేదు బేసిక్గా, ఎందుకంటే ఈ సినిమాకి డబ్బింగ్ చేయలేదు కదా, సింగ్ సౌండ్ ఇది. సో డబ్బింగ్ థియేటర్లో చూస్తే కొంచెం అర్థమయ్యేది. లైక్ వేరే సీన్స్ కూడా చూస్తాం కాబట్టి. ఇప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్కి నాకు సంబంధం ఉండకపోవచ్చు, సినిమాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా బేసిక్గా. ప్రాపర్ రీజన్ ఏంటనేది నాకే తెలియదు. చాలా మంచి ట్విస్ట్, మీరు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంత మనీ ఇచ్చి చేసుకున్నారు అంటే అన్నప్పుడు ఉన్నాయి కదా, మీరు ఎంత ఇచ్చి చేసుకున్నారని? నాకు అప్పులు లేవు, బాలు కప్పులు కట్నం ఇవ్వాలి కదా, కట్నం ఇచ్చి చేసుకోవాలి కదా. లేదు, బాలుని ఇష్టపడి గౌరవించి చేసుకుంది. నా క్యారెక్టర్ పేరు శశి. బాలుని ఇష్టపడి అంటే గౌరవించి. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే అర్థమైంది, అందరూ కొంచెం క్రూరంగా ఒక థ్రిల్లర్ అని మీకు అర్థమైంది. సో ఇంత క్రూరత్వంలో ఒక కుందేలు పిల్లల తనని నమ్మి తనని గౌరవించిన అమ్మాయి శశి. అన్న సినిమాలో అంటే మీ క్యారెక్టర్ చూసుకునేసరికి మీ నుంచి మూవీ అంతా సస్టైన్ అవుద్దా? మీరు చంపేసి హీరో మీద ఏమైనా వేయడం జరుగుద్దా? అలా అది నేను బ్లాక్ మ్యాజిక్ కూడా ఒకటి పెట్టారు లాస్ట్ లో, బేసిక్ ఏంటంటే అతను మోటివ్ ఏంటి, థియేటర్ని రీఓపెన్ చేయాలి మళ్ళీ దీన్ని, దానికి అడ్డం పడతా ఉంటాను నేను. గుహ ఏంటన్నా నార్మల్గా ఆ షార్ట్ అదొక్కటి కన్ఫ్యూజ్ అయింది నాకు. అది నాకు తెలియదు అది. లేదు నిజంగానే, ఎందుకంటే అది నేను ఫాలో కాలేదు దాన్ని. అంటే ఐ మీన్ ఆ డేస్లో నాకు లేదు, షూట్ లేదు. ఓకే, తర్వాత ఉంటుంది కదా ఏంటి అనేది. అదే చెప్తున్నా కదా, అది డబ్బింగ్ జరిగేటప్పుడు చూసుంటే చూపించలేదు దుర్మార్గుడు, ఒక క్లిప్ కూడా చూపించలే. స్టోరీ చెప్పేటప్పుడు ఒక ప్లాట్ అనేది అర్థం చెప్పలా, అదే కదా తన క్యారెక్టరైజేషన్ చెప్పాడు. అంటే పొలిమేర విరూపాక్ష టైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సెకండ్ హాఫ్ మొత్తం? మరి బ్లాక్ అలాంటి అంత ఇదే ఉండదు మోస్ట్లీ. అంటే గ్రామం అన్న తర్వాత రకరకాలు జరుగుతాయి కదా. విలేజ్, చండ్రపల్లి అనే ఒక విలేజ్ లో చేశారు అది. సో విలేజ్ అన్నాక విలేజ్ లో అన్ని ఉంటాయి కదా బేసిక్ గా, అవన్నీ టచ్ చేసినట్టున్నాడు. స్లాంగ్ ని ఎలా మెయింటైన్ చేయగలిగాడు? అది మాత్రం కొద్దిగా దర్శకుడు మా ఎంబడి వాడు తిప్పల పడ్డాడు, అసలు వదిలిపెట్టలా. ఆయన కష్టపడడం మమ్మల్ని కష్టపెట్టాడు, నరకం చూపించాడు. ఒక డైలాగ్ ఏదైనా గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. అంటే గ్యాప్ వచ్చింది, అందువల్ల గ్యాప్ వచ్చింది. కొత్త వాళ్ళకి ఇంకా ఫ్రెషర్స్ కి సింగింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి అండ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా మందికి ఎట్లా రావాలో తెలియదు అన్న, బయట మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి ఇప్పటిదాకా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా రావాలని తెలియదు. ఉన్న ప్యాషన్తో పాడడం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ సింగర్స్ రీసెంట్గా, అంటే వాళ్ళకి ఏం చెప్తారు? రెగ్యులర్ వాయిస్ను ఎవరినో ఇమిటేట్ చేసి పాడితే మాత్రం లైఫ్ లేదు ఈరోజు, లైఫ్ లేదు. ఓకే,
ఏదో నీ గొంతులో ఒక కొత్తదనం వినిపిస్తే తప్ప ఏ మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్ కారు. ఓకే. ఆ రేంజ్ని మెయింటైన్ చేయగలగాలి, డైనమిక్స్ని మెయింటైన్ చేయగలగాలి. ఏదో మనం వేరే పాట నేర్చుకుని అప్పచెప్పేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. బేసిక్గా నీలో ఆ కొత్తదనం కనిపిస్తేనే ఆటోమేటిక్గా అయిపోయింది, అదే వైరల్ అయిపోద్ది. చూసారుగా చాలామంది నైట్ ఓవర్ నైట్ స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు త్రూ సోషల్ మీడియా. ఇవాళ సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ వెపన్ ఒకటి ఉంది మన చేతిలో. దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగితే వీ కెన్ షో మన టాలెంట్ చూపించుకోవడానికి బ్రహ్మాండం ప్లాట్ఫామ్ ఉంది, ఫ్రీ ప్లాట్ఫామ్. డబ్బులు ఏమక్కర్లేదు దానికి, జస్ట్ ఇంట్లో నువ్వు పాడి పెట్టడమే కదా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? ఆర్ వీకెండ్? వీకెండ్. వీకెండ్. వై చూస్ వీకెండ్? వై నాట్? ఓకే. వీకెండ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఏమో తప్పే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఫ్లాష్ అంటే థండర్. ఇట్స్ లైక్ థండర్ అంతే, ఎక్కడైనా థండర్ అయినా మెరుపు. ఫేవరెట్ క్రష్? ప్రభాస్ గారు. ఎందుకు అని అసలు అడగలేము. ఐ థింక్ దట్స్ ఎవరికి ఉండరు అని అడగాలి యాక్చువల్లీ. ఓకే. చిరంజీవి గారు. తెలుగు సినిమా ఎవరెస్ట్ అంతే కదా. మీకు బాగా యంగ్ హీరోస్ ఇప్పుడు దాకా ఉన్న రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, వీళ్ళలో బాగా ఎవరు ఇష్టం బాబాయ్ మీకు? నాకా వీళ్ళు ఎవరు ఇష్టం లేదు. హీరో అంటే ఎస్వి రంగారావు గారు, హీరోయిన్ అంటే సావిత్రి గారు. వాళ్ళు విలన్ వేషం వేసిన హీరోలే వాళ్ళు. సావిత్రి గారు నటించిన సినిమాలలో ఆమె సినిమాలో చూస్తున్నసేపు ఆమె ముఖం తప్ప ఎటువైపు చూసేవాడిని కాదు. ఇప్పుడు హీరోయిన్లను ముఖం తప్ప అంతా చూస్తున్నాం. ఆమె కళ్ళల్లో సావిత్రి గారు ఎటు తిరుగుతాటో కళ్ళే నటించేది, కళ్ళు సంభాషించేది, కళ్ళ ద్వారా భావాన్ని వ్యక్తపరిచేది. ఇప్పటి వాళ్ళలో శారీరక సౌందర్యాలు తప్ప ఈ ఎక్స్ప్రెషన్స్ నటన ఏం కనిపించడం లేదన్నా. అదిగో కళ్ళ ద్వారా భావాన్ని ఇక్కడ సందేశిస్తున్నారు హీరోయిన్. ఏం భావాలు ఇక ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఇప్పుడు చిన్నప్పుడు చల్ల తింటే హాయిగా వంట అప్పుడే బారు బచ్చి అప్పుడే మాకు నా కంచం నా మంచం నా బొర్ర నా ఊళ్ళో నా పిల్ల అనుకునే వాళ్ళు ఎక్కువ. చెల్ల రూపాయి గీతలు ఎక్కువ, నటి ముక్కుదాని నగలు ఎక్కువ, శాతకాలానికి సమయం ఎక్కువ. ఇప్పుడు అన్ని సినిమాల్లో గవి ఎక్కువ అవుతుంది. అసలు ఏది అవసరమో ఏది చూపించాలనో అది చూపించడం లేదు. ఇప్పుడు నేను 3 సార్లు 10th ఫెయిల్ అయినా, నేను ఆత్మహత్య చేసుకోలే, బతికి బట్టగట్టిన. ఇవాళ సినిమాలో ఒక దాంట్లో హీరోగా నటించి ఒక దాంట్లో క్యారెక్టర్ చేసిన, ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నా, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫీలింగ్స్ చచ్చిపోతాడు దరిద్రం. ఎందుకు ఇంత బలహీనత మనసు అత్తనాయి? అప్పుడు సినిమాలు చూసి నేను బాగుపడ్డా, ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు వీళ్ళందరూ. సినిమా హీరోలకు మేము అభిమానులం అని చెప్పుకుంటారు, వీళ్ళు ఎందుకు ఇంత ఆత్మహత్య చేసుకుంటారు? ఈ సినిమా హీరోల కథల ద్వారా ఈనాటి విద్యార్థులకు ఎందుకు సమగ్రమైనటువంటి ఆలోచన ధోరణి అలవర్చడం లేదు? ఒక మంచి మార్గాన్ని చూపించడం లేదు. ఎందుకు వెనుకబడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కూని చచ్చిపోతున్నారు తనకు తాము? ఇంత ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ మాకు మీ అంత కష్టపడలేదు. ఇంత చిన్నతనంలో మీరు పడ్డంత కష్టాలు మాకు రాలే. మేము జీవితంలో హీరోలమే, సినిమాలో హీరోలమే, సినిమాలు చూడటంలో కూడా హీరోలమే. మాకు నచ్చిన సినిమాలు చూసినాం, నచ్చినట్టుగా వ్యవహరించినాం. ఇప్పుడు గుటకాలు, సిగరెట్లు, తాగుడు, తిండు, ఇన్ని వ్యసనాల. ఈ వ్యసనాలకు వద్దు, బానిసలు వద్దు అని చెప్పేటటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని నేను అభిప్రాయపడుతున్నా. థ్యాంక్ యూ అన్న. ఎన్టీఆర్ గారు ఇంకా ఇట్స్ లైక్ గాడ్ అంతే. రామ్ చరణ్ గారు స్పార్క్. అల్లు అర్జున్ గారు స్ప్రింగ్. విజయ్ దేవరకొండ గారు సెన్సేషన్. అన్న మా కోసం మీ ఫేవరెట్ సాంగ్ ఎన్టీఆర్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే, ఆ నవ్వులు ఓ ఓ ఈ చూపులు ఓ ఓ, ఆ నవ్వులు ఈ చూపులు కలిసుంటే ప్రేమేలే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్.
మీరు బాగా క్యూట్గా ఉన్నారండి. Thank you. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.